యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడు. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించుగాక. ఆమేన్. మళ్ళీ ఒకసారి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడిన వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యం చేత మండించబడి ఎందుకు మాకు కలిగించారు. వాతావరణంలో పౌర్ణమి ఆధీనం నుంచి స్థితులు చేస్తే విషయంలో క్షేమంతో ప్రార్థన చేసి మాకందరికీ సమాధానం కలిగించేవాడిని. ఈ నూతన సంవత్సరము మొదటి దినమున నీ సన్నిధిలో మమ్మల్ని దీవించి ఫలింపచేయదు. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. చాలాసార్లు కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించగానే దేవుడు మనకేమి చేస్తాడో, ఆయన ఆలోచన మన ఎడల ఏమైందో అది మనకు దేవుడు తెలియచేస్తే బాగుండు అనిపిస్తుంది కదండి. మనకెన్నో సమస్యలు ఉంటాయి. వాటి విషయంలో ప్రభుని ప్రణాళిక ఏంటో, లేక నాకున్న ప్రార్థన గత సంవత్సరం నుంచి నేను కొనసాగిస్తున్నాను కదా, దేవుడు ఈ సంవత్సరం ఏమని జవాబిస్తాడో. మనము చాలా విషయాలలో ప్రభు వైపు చూచేటప్పుడు ఈ సంవత్సరము ఒక నిరీక్షణ, ఒక ఆశ మనకు, ఒక హోప్. ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు. కానీ ఒక ఆత్మీయ అనుభవాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. నేను ప్రభుని వాడనై ఉంటే, నేను దేవుని వాడనై ఉంటే, చెప్పాలంటే ప్రధానము చేయబడిన కన్యక తన్ను ప్రధానము చేసుకొని వాని వైపు ఎలాగూ చూస్తుందో అలాగున నేను ఆయన దాననై, ఆయన వాడనై ఆయన వైపు చూస్తుంటే నాకు ప్రతి విషయంలోనూ సమాధానమే తప్ప వేదన చెందుతా ఉండదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట గుర్తు చేస్తానండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 3rd చాప్టర్. ముప్పై 33 వచనాలు, 32 and 33. ఆయన బాధ పెట్టినను, దేవుడు బాధ పెట్టడా అంటే బాధ పెడతాడు. కానీ ఆయన ఎందుకు బాధ పెడతాడంటే మనలను బలహీన మార్గము నుండి తప్పించి తన కృపకు పాత్రులనుగా చేయడానికి. నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు తన కృపను నా మీద ఉంచాలంటే ఉంచడు. ఎందుకంటే అపవిత్రమైన స్థలములో ఆయన అడుగు పెట్టడు, అపవిత్రమైన హృదయములో ఆయన నివసించడు. ఆయనకు నీ యందు నివసించాలన్న ఆశ ఉంది కనుక నిన్ను గాయము ద్వారా గాని బాధ ద్వారా గాని పరిపూర్ణునిగా పరిశుద్ధునిగా చేసి నీ యందు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమని అంటాడంటే ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడు. జాలి అనే మాటకు అర్థం ఏంటంటే అది పొందుటకు నీవు అర్హుడవు కానప్పుడు, అది పొందుటకు నీవు యోగ్యుడవు కానప్పుడు దానిని నీకిచ్చుటకు తన్ను తాను పోగొట్టుకొనుట జాలి. నా మీద జాలి చూపొచ్చు కదా అని అంటే నిన్ను నువ్వు పోగొట్టుకొనవచ్చు కదా. నీ హద్దును దాటి నా యొద్దకు వచ్చి నీకు కలిగిన దానిని నాకిచ్చి, అంటే నీకు కలిగిన దానిని నువ్వు పోగొట్టుకొని నన్ను ఆదరించవచ్చు కదా. ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవచ్చు దొంగల చేత పట్టబడినప్పుడు మంచి సమరయుడు తన యొద్దనున్న నూనెను అతని గాయములకు రాసి కట్లు కట్టి పూటగొళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ 2 దేనారములు చెల్లించి అతని కొరకు తనకు కలిగిన దానిని పోగొట్టుకున్నాడు.
దానిని జాలి అంటారు. కృప వేరు, దయ వేరు, జాలి వేరు, వాత్సల్యత వేరు. వాటికున్న భావాలు వేరు. ఇక్కడ ఏమంటాడంటే, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి. జాలి ఆయన కృపలో నుంచి వస్తుంది. ఆయన కృప వలన కలుగునది జాలి. ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా. జాలికి హద్దు ఉండదు, జాలికి పరిమితి ఉండదు, జాలికి ఒకరి యోగ్యతను చూడడానికి ఆశ కలిగి ఉండదు. నీ అవసరత ఈ వ్యక్తిలోని సమృద్ధిలో నుంచి జాలిగా నివేదిస్తుంది. తర్వాత మాట గమనిస్తే, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయండి. హృదయపూర్వకముగా అంటే నరులను బాధ పెట్టువాడు కాదు ఆయన. ఆయనకు హక్కు ఉందండి. ఎందుకనంటే నిర్మించిన వాడు ఆయనే, నీకు రూపమునిచ్చిన వాడు ఆయనే, తనలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు హక్కు ఉంది. ఏమి హక్కు ఉందంటే, నిన్ను ప్రేమించు హక్కు మాత్రమే కాదు, నీ చేత ప్రేమించబడు హక్కు. నిన్ను ప్రేమించుట నువ్వు కోరుకుంటున్నావు, కానీ ఆయన నీ చేత ప్రేమించబడాలని కోరుకుంటున్నావు. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత పాపివైనా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. బైబిల్లో యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏముంటుందంటే, మొదట ఆయనే మనలను ప్రేమించెను గనుక మనము ఆయనను, చెప్పగలరు ఎవరైనా, ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆయన మొదట మనలను ప్రేమించెను గనుక ఆయనను ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆయనను ప్రేమించుట దేవుడు నీకు ఇచ్చిన ఒక విధి. ఇట్ ఈస్ నాట్ యువర్ రైట్. నేను ప్రేమిస్తాను లేకపోతే నాకు అవసరం లేదు, ఐ డోంట్ కేర్, ఇది కాదు. ఆయన మొదట నిన్ను ప్రేమించను గనుక మనము ఆయనను ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆయన నిన్ను సృజించను గనుక నీకు ఆయన బాధ పెట్టేటువంటి మనసు ఆయనకు ఉండదు. ఎందుకంటే యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. బైబిల్ ఏముందండి? రక్షించబడిన వాడు ఆయన శరీరములోని ఒక అవయవం. తన్ను తాను గాయపరుచుకునేది ఎవరండి? ఎవరు గాయపరుచుకుంటారు? ఒక వ్యక్తిని తను తాను ఎవరు గాయపరుచుకుంటారు? బైబిల్లో ఒకడున్నాడు, రాళ్లతో కొట్టుకున్నాడు. ఎవడంటాడు? సేన దయ్యము పెట్టింది. నిన్ను నీవు గాయపరుచుకుంటే నువ్వు సేన దయ్యం పట్టిన వాడు అవుతావు. ప్రభువు నిన్ను గాయపరిస్తే ఆయన ప్రేమకు పాత్రుడు అవుతావు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నిన్ను గాయపెట్టుచున్నాడు. సామెతలు ఏముంటుందో తెలుసా? స్నేహితుడు గాయము చేస్తాడు, రేపుతాడు. కానీ నిన్ను ప్రేమించుచున్నానని చెప్పి నిన్ను అందరి ముందు హెచ్చించి నీ వెనుక గోతులు తవ్వేవాడు నీ స్నేహితుడు కాదు. నా ప్రభువు నన్ను ప్రేమించుచున్నది కనుక హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను. ఎవరైనా అర్థం చేసుకోండి, ఎవరైనా బాధ కలిగినప్పుడు దేవుని వలన కలిగినది అని అన్నావంటే నువ్వు దేవుని క్యారెక్టర్ని అర్థం చేసుకోలేదు, దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ఎందుకంటే ప్రభువు ఎవరికి బాధను విచారమును కలుగుచాడు. మాట నేను ఇందాక చెప్పాను, మరి ఒకసారి చెప్తున్నాను. నీ దేవుణ్ణి కొనియాడడానికి, నీ ప్రభువును ఘనపరచడానికి దేవుడు నీకు ప్రేమతో నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన నీకు చేసే మేళ్ళు కొన్ని చెప్తున్నాను, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ పేరు మరువడు. మొదటిది, హీ విల్ నాట్ ఫర్గెట్ యువర్ నేమ్. నీ పేరును ఆయన మర్చిపోడు. చాలా మంది ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటావు. ఎందుకంటే నీ ఉద్దేశంలో దేవుడికి నువ్వెవరో తెలియదు.
కానీ ఆయన నిన్ను మర్చిపోడు. ఎందుకు మర్చిపోడు? ఆయనకు జ్ఞానం ఎక్కువనా లేక మెమరీ పవర్ ఎక్కువనా? కాదు, ఆయన నిన్ను మరచిపోడు అని ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ యు వర్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. నీవు ఆయన స్వరూపమందు నిర్మించబడ్డావు. ఆయన పోలికలో చేయబడినప్పుడు నెట్ట మర్చిపోతాడు. ఎవడైనా ఒకడు అద్దం ముందు నిలబడి తన్ను తాను చూసుకుంటూ వీడిని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటాడా? నా ప్రభువు నీలో తన స్వరూపాన్ని చూసుకునేటప్పుడు, నా ప్రభువు నీ యందు తన రూపమును గమనించినప్పుడు నిన్ను ఎలా మరచిపోతాడు? మొదటిది, ఆయన నీ పేరు నిన్ను మరచిపోడు. రెండవది, నీ గాయమును కట్టువాడు ఆయన్ని. దేవుడు గాయపరచాడనే మాట వేరు, నీ గాయమును కట్టుట వేరు. దేవుడు ఎప్పుడు గాయపరుస్తాడంటే నీవు ఆయనను విడిచి వెళ్ళినప్పుడు. కొన్నిసార్లు నీకు నీవే గాయము కలుగు చేసుకుంటావు. ఎందుకని? నీ అపవిత్ర నడకను బట్టి, నీ బలహీన ప్రవర్తనను బట్టి నిన్ను నీవే గాయపరుచుకున్నప్పుడు గాయము కట్టువాడెవరు? నిన్ను సృజించిన వాడే. ఇంకెవరికి చేత కాదు గాయము కట్టడం. నీకేదైనా కష్టం వస్తే ఐ కెన్ ప్రే విత్ యూ. నీకేదైనా కష్టం వస్తే నీ దగ్గర నిలబడి నీ కన్నీరు తుడవగలనేమో, నీ మీద చేయి ఉంచి నీతో మాట్లాడొచ్చు, వాక్యము చెప్పగలనేమో, కానీ ఆదరించగలుగుట నాకు చేతనవుతుందా? ఒకడు మరణించాడు, మరణించిన కుటుంబం దగ్గరికి నేను వెళ్ళాను. అతని భార్య 40 సంవత్సరాలు అతనితో జీవించిన అతని భార్య దుఃఖపడుతుంటే ఏమని ఓదార్చాలి నేను? కానీ వాక్యం ఓదార్చగలం. అందుకే బైబిల్ ఏముంటుందో తెలుసా? నేను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దట్ డజంట్ మీన్ శరీర సంబంధమైన భర్త కాదు. శరీర సంబంధమైనటువంటి బలహీన ఆలోచనలతో కూడిన అనుభవం కాదు. నీకు భర్త అయి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, నీవు ఆధారపడగలిగిన, నీ కన్నీరు తుడవగలిగిన, నీ ఆశ్రయము ఆయన. ఇతరులు నిన్ను అవమానించకుండానట్లు. నాకు ఇష్టమైనటువంటి ఒక స్టోరీ అందరికీ తెలుసు. రూతు ఒక మోయాబీయురాలు, బట్ షీ లవ్డ్ ద లార్డ్. అందరు వదిలిపెట్టి వచ్చేసింది. నయోమికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఏం చెప్పుద్ది రూతుకి? అమ్మా, చచ్చిపోయిన వారికి బతికిన వారికి సాయం చేసేవాడు ఒకడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు అని బోయజు దగ్గరికి పంపింది. బోయజు ఆమెను చూచి, తాను ఒక అన్యురాలని తెలుసు, ఇశ్రాయేలీయుని పెళ్లి చేసుకొని భర్తను పోగొట్టుకుందని తెలుసు, మోయాబు దేశంలో అన్ని పోగొట్టుకొని ఇక్కడికి వలస వచ్చిందని తెలుసు. ఆమె ప్రేమించబడడానికి అర్హతలు ఏమున్నాయండి? అన్యురాలు, భర్తను పోగొట్టుకుంది, తిండి లేక ఇక్కడికి వచ్చింది. ఇంకేం ప్రేమించబడాలి ఆమె? కానీ బోయజు ఆమెను చూచి ఆమె స్థితిని ఎరిగిన వాడై పని వారందరికీ చెప్పాడంట, ఆమెను ముట్టవద్దు. ఆమె అన్యురాలై ఉండొచ్చు, కానీ ఆమెను ముట్టవద్దు. మీరు పని చేసుకునేటప్పుడు ఆమె కొరకు కొన్ని పరిగెలను వదిలిపెట్టండి. మిగిలిన వాటిని ఏరుకోవడానికి వచ్చింది. మీరు మొత్తం తీసేసి ఆమె ఏమి తింటది? కొన్ని పరిగెలను వదిలిపెట్టండి. ఆమెను పిలిచాడు. ఋతు, నువ్వు అందరిని వదిలిపెట్టొచ్చావు, దేవుణ్ణి ప్రేమించావు. నిన్ను తాకవద్దని యవనస్తులకు ఆజ్ఞ ఇచ్చాను, నిన్నెవడేమన్నాడు? భయపడొద్దు. నీ కొరకు నీళ్లున్నాయి ఇక్కడ, నువ్వు వెళ్ళి చేదుకొని వచ్చి పోసుకోవాల్సిన అవసరం లేదు. నీ కొరకు చేదబడిన నీళ్లు ఇక్కడ ఉన్నాయి, తాగు. భోజన సమయం కదా, భోజనం తెచ్చుకున్నావా? తెచ్చుకోలేదు. తన దగ్గరున్న పేలాలు కొన్ని ఆమెకి ఇచ్చాడు. ఒక ఇశ్రాయేలీయుడు ఒక అన్యురాలికి
తన బలహీనతలో ఇలాగు సహాయపడగలిగినప్పుడు నా ప్రభువు ఆయన వాడనని చెప్పుకొనుచున్న నాకు మరెంత సహాయపడును. నీ పేరును ఆయన మర్చిపోడు, నీ గాయమును ఆయన కడతాడు, నీకు ఆహారం ఇచ్చువాడు ఆయన. తర్వాత ఒక చక్కటి మాట ఆయన చెప్తున్నాడు. కృప కొరకు వేడుకోవాల్సిన అవసరం లేదండి. యు డోంట్ హ్యావ్ టు ప్రే అండ్ ఆస్క్ ది ప్రొటెక్షన్. ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను భద్రపరచు. చాలామంది తెలియక ఇలాంటి బలహీనమైన ప్రార్థనలు చేస్తారు. నీకు కృప కావాలా? ఒక వచనం నేను చదువుతున్నాను, చూడండి. 10-11 వచనాలు. 147వ కీర్తన 147, 10 and 11. 10-11. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తర్వాత మాట చదవండి. ఆయన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడయ్యను. ఎంత చక్కటి మాట. గుర్రముల బలమునందు ఆయన సంతోషింపడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందం. నువ్వు ఎంత దూరము పరిగెత్తినా, నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఆయన అరచేతిలో నుండి నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నించు, ఎక్కడికి వెళ్తావో తెలుసా? అరచేతిలోకే వస్తావు. ఎందుకంటే ఆయన అరచేయి భూమి ఎందంతటా నిలిచి ఉన్నాడు. యు కెనాట్ గో అవే ఫ్రమ్ హిమ్. అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే, భయభక్తులు కలిగి ఉంటే, కృప కొరకు కనిపెడితే ఆయన నీ యందు ఆనందించువాడైన, ఆయన నీ యందు సంతోషించువాడైన. అటువంటి అప్పుడు దేవుడు నాకు తోడై ఉంటే నేను ఎందుకు దూరపడాలి, ఎందుకు దిగులు పడాలి, ఎందుకు వేదన పడాలి? హీ విల్ నాట్ ఫర్గెట్ మై నేమ్. నా పేరు మరచిపోడు, నా గాయం కడతాడు, నాకు ఆహారం ఇస్తాడు. తన కృప కొరకు కనిపెడితే ఆయన నా యందు ఆనందించు దేవుడై. సరే, నిన్ను మాత్రమే కాపాడతాడా? శత్రువులు వస్తే ఎలా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయన. దేవుని బిడ్డ, నీ చుట్టూ తన కృప కావలి ఉంటుంది. దేవదూతలు పంపించని ప్రార్థన చేస్తారు కదా. నీవు దాగి ఉన్నది ఆయన కృపా సమృద్ధిలో. ఆయన కృపా సమృద్ధిలో నువ్వు దాగి ఉన్నావు. మోషేను రమ్మన్నాడు కొండ మీదకి దేవుడు. మోషే వెళ్ళాడు. మోషే లోపలికి ప్రవేశించి కాలిపోకుండానట్లు ఆయన తన్ను తాను తగ్గించుకుని 7 రోజులు ఆయన ఉగ్రత, ఆయన కొలిమి వంటి వేడిని ఆయన తగ్గించుకొని మోషేను లోపలికి పిలిచాడు. మోషే ఎక్కడున్నాడో ఆ మోషే చుట్టూ దేవుని యొక్క సన్నిధి ఉంది. ఎవడు ప్రవేశించగలడండి దేవుని సన్నిధిలో? ఎవడైనా ప్రవేశించగలడా? ప్రభువు సన్నిధిలోనికి వెళ్ళి మోషేను పట్టుకోగలడా? యెహోవా నామం బలమైన దుర్గం. నీతిమంతుడు తనకు అపాయం వచ్చినప్పుడు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీతో చెప్తున్న మాట, నా ప్రేమ అనుభవము నీకు ఇస్తున్నాను, నిన్ను కప్పుచున్నాను నా ప్రేమ చేత. ఏ శత్రువు నిన్ను తాకదు. ఎందుకంటే ఏ శత్రువు అయినా నిన్ను తాకాలంటే నన్ను తాకిరా. నాకు ఒక కథ చెప్పారు ఒకసారి కొంతమంది. ఆ కథ ఏంటంటే, ఒక వ్యక్తి ఏదో తప్పు చేశాడు, పారిపోతున్నాడు. వెనక కొంతమంది అతన్ని చంపడానికి వస్తున్నారు. ఎథిక్స్. ఒక వ్యక్తి తలుపు దగ్గర నిలబడి ఉంటే ఈ వ్యక్తి వెళ్ళి, అయ్యా నన్ను కాపాడు అన్నాడు.
తలుపు దగ్గర నిలబడిన వ్యక్తి అన్నాడు, లోపలికి వెళ్ళి దాగుకో, నేను నిన్ను కాపాడతా. మాట ఇచ్చాడు. కాన్సిక్వెన్సెస్ ఏంటో అడగలేదు, ఏం చేసాడు అడగలేదు, దాక్కోమన్నాడు, దాగుకున్నాడు లోపల. కొద్దిసేపటికి అతన్ని వెతికేవారు వచ్చారు, కత్తులతో వచ్చారు. ఆ వ్యక్తితో అన్నారు, ఒక వ్యక్తి పారిపోయి ఇలాంటి షర్ట్తో ప్యాంటుతో వచ్చాడు, నువ్వు అతను చూచావా అన్నాడు. అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడకూడదు. వచ్చాడండి, లోపల దాక్కున్నాడు. వెరీ గుడ్, పక్కకు వస్తే మేము వెళ్ళి అతన్ని చంపేస్తాం. లేదండి, నేను అతన్ని కాపాడుతానని మాట ఇచ్చాను. పిచ్చివాడవా? మేము ఎంతమంది ఉన్నాం, మా చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి, పోరాడగలవా? అన్ని బయటికి పిల్లలు కనీసం మేము చంపెడతాం. అప్పుడు అతను అన్న మాట ఏంటంటే, నేను మాట ఇచ్చాను, అతని కొరకు నిలువబడుతున్నాను. అతన్ని చంపాలంటే మొదట నన్ను చంపి తర్వాత అతన్ని. ఆ కథ ఇది జస్ట్ స్టోరీ, కానీ అది విన్నప్పుడు నాకు అనిపించింది, నా కొరకు ప్రాణము పెట్టువాడు నాకు కావలిగా ఉన్నప్పుడు నన్నెవడు తాకగలడు. ప్రభు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నీ సరిహద్దులలో సమాధానం నేనే కలుగుతాను. దావీదు కాలములో దావీదు దేశము చుట్టూ సరిహద్దులలో దేవుని గుర్చిన భయమును దేవుడు ఉంచుటను బట్టి ఎవడును దావీదు మీదకి యుద్ధానికి రావడానికి సాహసించలేదట. ఇంకో మాట ఉంది బైబిల్, నీ గుమ్మముల గడియలు బలపరచువాడు. నీ గుమ్మము గడియను బలపరచువాడు ఆయనే. దేవుని బిడ్డ, ఎందుకు దేవుడి మీద నిందేస్తావు? నన్ను కాపాడలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నువ్వు నా ప్రార్థన వినడం లేదు, నాకెందుకు ఈ సమస్య? ప్రభువుని అర్థం చేసుకో, దేవుని మీద ఆధారపడు. ఆయన ఈ సంవత్సరం నీకు కృపనిస్తాడు. నీ సరిహద్దులలో సమాధానం, నీ గుమ్మముల గడియలు బలపరచు. మరి ఒక ఆశీర్వాదం ఉంది, అదేంటో తెలుసా అండి? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. మంచి గోధుమలతో. పరిశుద్ధ గ్రంథములో దేవునికి అసాధ్యమైనది ఏదైనా, ప్రభువు మొట్టమొదట భూమిని 2వ దినమున ఆరిపోయిన నేల కనబడునుగా కన్న తర్వాత 3వ రోజు ఏం చేశాడో తెలుసు. ఇంకా నరుడు నిర్మించబడలేదు, పశువులు నిర్మించబడలేదు, పక్షులు రాలేదు, చేపలు లేవు, సూర్యుడు చంద్రుడు కూడా లేరు. 3వ దినమున ఆయన ఏమన్నాడు తెలుసా? భూమి విత్తనములిచ్చు చెట్లను మొలిపించునుగాక. విత్తనములిచ్చు ఎవరి కోసం అండి? నీ కొరకు, నా కొరకు. ఎడారిలో ఉన్నాడు ఇశ్రాయేలీయులు, అక్కడ చెట్లు లేవు, మంచినీళ్ళు దొరకట కష్టం. ప్రభు అన్నాడు, వీరికి ఆహారం దొరుకున్నట్లు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి ఆశీర్వాదం అనుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, నన్ను తిట్టుకుంటారు మీరు టైం చెప్పారు ముగించలేదని. నేను ముగిస్తున్నాను. చివరి ఆశీర్వాదం ఏంటో తెలుసా? వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసే ఉండాలి. ఎవరికీ లేని ఆశీర్వాదం, తన సన్నిధిని, తన వాక్కుని వారి మధ్య దాచి ఉంచాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తును వారికి సొత్తుగా ఇచ్చాడు. ఈరోజు నీకున్నటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆరోగ్యము కాదు, ధనము, వస్తువు, సమృద్ధి కాదు, గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని, ఇవి కాదు. ప్రభు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? జీవాధిపతి నీలో జీవముగా నివసించుట, నిన్ను తన సొత్తుగా ప్రకటించుట.
ఎవడైనా నిన్ను తాకగలడా? నీవు ఆయన దానవని తెలిసినప్పుడు. దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి మరి యొక్క గొప్ప మేలైన ఆశీర్వాదం ఏంటంటే తన వాక్కును నీకు తెలియజేసి. అంత్య దినాలలో ఒక కరువు వస్తుందట. ఏమి కరువు అది? ఆహారం లేనిది కాదు, వాక్యము దొరకదు. వాక్యం దొరకదంటే బైబిల్ ఉంటుంది, చర్చలు ఉంటాయి, ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు, కానీ దేవుని మనస్సును ప్రకటించేవాళ్ళు ఉంటారు. అది దొరకక యవనస్తులు ఈ అద్దరి నుండి ఆ అద్దరికి పరిగెత్తి సొమ్మసిల్లిపోతారని ఆమోసు 8వ అధ్యాయంలో ఉందండి. ఇప్పుడు వాక్యము ప్రకటించబడుతున్నప్పుడే, ఉన్నది ఉన్నట్టుగా ప్రభు మనతో మాట్లాడేటప్పుడే అది అనుభవించి రుచి చూచి స్వాస్థ్యముగా పొందుకొని బ్రతకాలి. అందుకే దేవుడు నీకు 2026వ సంవత్సరం ఇచ్చాడు. సో ముగించే ముందు నేను చెప్తున్నాను, when you pray, when you kneel down, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ మోకరించినప్పుడు ఏమని అడగాలంటే, దేవా నీ వాక్యమును నేను గ్రహించినట్లు నా మనస్సును తెరచినాక మాట్లాడు. నీవు నా చుట్టూ దాచిన మేళ్లను నేను కనుగొనున్నట్లు నా కన్నులు తెరువు. నేను పాపము చేయకుండా నీ వాక్యము చేత నన్ను భద్రపరచు. మొన్న ఒక ఆమె పాట పాడుతుంది, యెహోవా నీవే నా పాదములకు దీపం అని. నా ఎదురుగా ఉంటే ఒక్క దెబ్బ కొట్టిండేవాడిని చెప్పండి. బైబిల్లో ఆయన వాక్యము నా పాదములకు దీపం, సృష్టికర్త కాదు. ఎంత తెలివి తక్కువగా రాస్తారండి మాటలు. అవి వింటాం, రాగం బాగుందని. మాటలు వినండి, కొన్ని పాటలు నచ్చను కూడా నచ్చను. ప్రభువును ప్రభువుగా రుచి చూడు, అర్థం చేసుకో. ఈ 2026వ సంవత్సరంలో నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మనకు గుర్తుందండి ఈ సంవత్సరపు మన వాగ్దానం నేను మీకు పెట్టాను కదా. మరొకసారి చెప్తున్నాను, ఈ సంవత్సరానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాద ప్రవచనం నేను చదువుతున్నాను. ఈ 2026వ సంవత్సరము నీ వ్యక్తిగత జీవితంలో దైవ ప్రవచన నెరవేర్పు, అంటే దేవునికి నీ ఎడలగలిగిన ప్రణాళికను ప్రవచనాత్మకంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఇది ఈ సంవత్సరపు వాగ్దానం. దేవుడు దాన్ని మనకు బహుమానముగా దయచేయునుగాక. ఆమేన్. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.